ఛాలెంజింగ్ కూడా ఇంకోటి అన్నారు కదా, ఛాలెంజింగ్ హోస్టింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తారా? ఛాలెంజింగ్ హోస్టింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుకోకుండా అంది వచ్చిన అవకాశం అంటారు కదా, అలా వచ్చిన అవకాశం వెంబ్లీ స్టేడియంలో దేవిశ్రీ ప్రసాద్ గారి ఈవెంట్ హోస్ట్ చేయడం. అసలు అది కలలోనైనా కనుగొనలేదే స్టైల్లో చెప్పాలి. ఏదో ఒక దీపావళి ఈవెంట్, వాళ్ళ దీపావళి ఈవెంట్ హోస్ట్ చేస్తుంటే అక్కడికి డిఎస్పి ఈవెంట్స్ ఫ్లైయర్ ఇవ్వడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చి అది చూసి నాకు కాల్ చేసి, నేను అంతకుముందరే ఆ అబ్బాయికి టికెట్స్ కోసం కాల్ చేసి ఎక్స్టర్నల్ టాలెంట్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి అని ఒక ఫ్లైయర్ వచ్చింది. సింగర్స్ కానీ లోకల్ డాన్సర్స్ కానీ చేసుకోవచ్చు. అందులో నేను రిటర్న్ రాశాను, సింగర్స్ డాన్సర్సే అన్నారు, మా అలాంటి హోస్ట్ ఎవరన్నా టాలెంట్ ఉన్నవాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పి రాశాను. అయితే ఆ అబ్బాయి దీపావళి ఈవెంట్కి రావడం, ఒక 4 గంటల ఫ్యామిలీతో ఇంటరాక్షన్ చూడడం, తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అక్క, ఆ దీపావళి ఈవెంట్కి మీరే హోస్ట్? నేనే హోస్ట్ వాళ్ళకి. అప్పుడు వచ్చి అక్క మీరు దేవిశ్రీ ప్రసాద్ గారి ఈవెంట్లో ప్రీ యాక్ట్ అని ఉంటుంది, మొదట అరగంట మాత్రమే శ్రీముఖి గారు వస్తారు, అరగంట మాత్రం హోస్ట్ చేస్తారా అని అడిగారు. ఎక్కడా అని అడిగాను. వెంబ్లీ స్టేడియం అక్క అన్నారు. అందులో ఆలోచించడానికి ఏం లేదు, ఓకే ప్రీ యాక్ట్. బట్ ప్రీ యాక్ట్ అంటే ఓన్లీ మన వాళ్ళు ఉంటారు, ఎవరు పెద్దవాళ్ళు ఎవరు రారు, బట్ పర్వాలేదు ఆ స్టేడియం అని. ఎందుకంటే సోను నిగమ్ గారి కాన్సర్ట్ అయినప్పుడు నేను చాలా మ్యూజిక్ ఫ్యాన్ని, మ్యూజికల్ కాన్సర్ట్స్ వస్తే వెళ్ళిపోతాను. సో సోను నిగమ్ గారి కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్టేజ్ చూసి ఎవరో మాట్లాడుతుంటే అక్కడి నుంచి నేను ఎప్పుడైనా మాట్లాడాలి నేను అన్నాను అని నవ్వుకుంటూ, ఏదో ఒక ఈవెంట్ ప్లాన్ చేద్దాంలేండి అని నవ్వుకుంటూ వచ్చేసిన తర్వాత నాకు అదే గుర్తొచ్చింది, ఆ రోజు ఎంత గట్టిగా అనుకున్నానా నేను, వెంబ్లీ స్టేడియంకి రమ్మన్నారు, సంకల్పం గట్టిది. సో అనుకున్నాం, రెడీ అయ్యాము, డ్రెస్ కూడా కొనుక్కుని అంతా రెడీ అయిపోయాం. ప్రీ యాక్ట్కి అన్నారు, తర్వాత ఇంకెవరో కూడా కోహోస్ట్ వస్తారు అన్నారు, నో ప్రాబ్లం ప్రిపేర్ అయ్యాము. అప్పటికే కొంచెం చెమట్లు అవి పట్టడం నడిచింది. మెయిన్ క్రౌడ్ కదక్క, అసలు 10,000 మంది అనుకుంటా, బిగ్గెస్ట్ క్రౌడ్ అనుకుంటా లైఫ్ లో కూడా ఎవరికి రాని బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. 8 నుంచి 10,000 మంది అనుకున్నారు. ఈ లోపల తర్వాత చూస్తే ఒక అరగంట ముందర తెలిసింది శ్రీముఖి గారు కూడా రాలేదు, జస్ట్ అరగంట ముందే షోకి తెలిసింది. ఈ లోపల సడన్ గా డిఎస్పీ గారు లోపల పిలుస్తున్నారు గ్రీన్ రూమ్ లోకి అని వెళ్తే, వచ్చిందా ఎక్సెల్ షీట్ ప్రజెంట్ చేయాలి అన్నారు. సార్ అన్నాను, అవునమ్మా మీరే ప్రజెంట్ చేయాలి, శ్రీముఖి రాలేదు, మొత్తం ఈవెంట్ అంతా మీరే చూసుకోవాలి అన్నారు. ఆ నిమిషం అయితే నాకు ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగనో, లేకపోతే అదేంటి తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ చెట్టు త్వరలోకి వెళ్ళి ఇలా అన్నట్టు, అదే అవును తొలి ప్రేమలో ఆ మొమెంట్ అవన్నీ లోపల ఒక్కసారిగా కామ్ డౌన్, ష్యూర్ సార్ తప్పకుండా, యా ష్యూర్ అని గట్టిగా అరిచి ఆహా యాహూ అని అలా అనిపించారా? దట్ ఈస్ శ్రీవల్లి అంటే మీరు భయపడలేదు, అక్కడ కూడా మజా, మీరు వాట్ ఐ విష్డ్ ఫర్ అనిపించింది. అసలు ఒక్కసారి ఫస్ట్ టైం ఆ స్టేజ్ ఎక్కి అలా అంతమందిని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకెవరు కనిపించరు ఆ స్టేజ్, నేను ఇక్కడున్నారు ఎవ్వరు కనిపించరు, చీకటి, నా మీద 10,000 మంది కళ్ళు ఉన్నాయి, అంటే 20,000 కళ్ళు ఉన్నాయి. ఓకే, నాకెవరు కనిపించరు, మా వారెవరు దగ్గర లేరు. సరే అని గట్టిగా ఎవరో నన్ను లండన్ సుమా ప్లీజ్ వెల్కమ్ లండన్ సుమా అన్నారు నా కో హోస్ట్. అప్పుడు వచ్చినప్పుడు ఒక్కసారిగా హే ఆల్ హవ్ యూ ఆల్ అన్నాను, అందరూ గట్టిగా ఎస్ అన్నారు. అయిపోయింది, ఇంకా నాకు ఎనర్జీ వచ్చేసింది. ఇంటెన్స్ మూమెంట్స్ ఎక్కడ అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల దేవిశ్రీ గారు రాలేకపోయారు. ఒక 5 నిమిషాలు, ఆ 5 నిమిషాలు గుండె పట్టేసినట్టు మా అందరికీ టెన్షన్. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్, సౌండ్ ఇష్యూస్ వల్ల ఆల్రెడీ నేమ్ అనౌన్స్ చేశాక డిఎస్పీ గారు రాలేదు. ముందరున్నంత స్టూడెంట్స్ బ్యాచ్ క్రౌడ్ అందరూ ఇంత టికెట్ పెట్టి దేవిశ్రీ గారు ఆ రోజు, అవును అదంతా ఒక రకమైన ఇంటెన్స్ ఉంది. అవును, ఆ 5 నిమిషాల హోల్డ్ చేయగలిగాను నేను. అది నాకు బ్లెస్సింగా అనేది కర్సా నాకు తెలీదు, కానీ బ్లెస్సింగ్గానే నేను తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు షో చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా
నువ్వు 5 నిమిషాలు ఎలా హోల్డ్ చేసావు 10,000 మందిని, నువ్వు కాబట్టి హోల్డ్ చేసావు అని చెప్తుంటే మాత్రం చాలా ప్రౌడ్గా అనిపించింది. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి సభాష్ నువ్వు భలే హోల్డ్ చేసావు. అవును, ఎందుకంటే వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ నేను ఉన్నాను యాక్చువల్లీ లాస్ట్ రోలో ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నేను పర్సనల్ గా కూడా చెప్దాం అనుకున్నా, అసలు నేను వెనకాల ఎక్కడో ఉన్న 10,000 మందిలో నేను శ్రీముఖి అనుకున్నా. అసలు మొత్తం అయిపోయేదాకా కూడా నాకు అసలు శ్రీముఖి రీప్లేస్డ్ బై శ్రీవల్లి అనేది తెలియలేదు అనమాట. తర్వాత ఎప్పుడో తెలిసింది శ్రీముఖి రాలేదు, షీఈ్ నాట్ శ్రీముఖి, షీఈ్ శ్రీవల్లి అని. వెల్ డన్ అక్క అసలు. థ్యాంక్ యూ. అది లైఫ్ లో అసలు ఫ్రేమ్ చేసుకోవాల్సిన మూమెంట్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో మీరు అంటే నథింగ్ ఈస్ ప్లాన్డ్, సిచ్యువేషన్ ఎలా వస్తే అలా ఖబర్దార్ అన్నట్టు మీరు ఫట్ 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 వెళ్ళిపోతున్నారు. అందులో నాకు డిఎస్పీ గారు ఈవెంట్ హోస్ట్ చేయాలని ప్లాన్ లో లేకపోవడం వల్ల మనం ప్రిపేర్డ్ గా వెళ్ళలే. అదే అక్కడికి వచ్చిన సింగర్స్ హేమచంద్ర గారు కావచ్చు, హరిప్రియ కావచ్చు, మంగ్లీ గారు కావచ్చు, సాగర్ గారు కావచ్చు, కార్తిక్ గారు కావచ్చు, వీళ్ళందరి గురించి హోంవర్క్ చేయలేదు. కానీ ఆల్రెడీ మనం పాటలు వింటాం. లక్కీ ఏంటంటే మనందరం మ్యూజిక్ లవర్స్. పాటలు విని 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 అలా వాళ్ళని ప్రజెంట్ చేయడం, నేను ప్రజెంట్ చేయడం, వాళ్ళు రావడం, వాళ్ళు పాడడం, వెళ్ళడం, అదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా అనిపించింది. లైఫ్లో ఇంకొక రోజు ఎప్పుడన్నా యూ వాంట్ టు లివ్ బ్యాక్ అంటే ఆ స్టేజ్ చెప్తాను నేను. డెఫినెట్లీ, కంప్లీట్లీ అగ్రీ. అండ్ ఆల్సో నాకు తెలిసి మీ ఎబిలిటీస్, మీరు అప్ టు డేట్ ఉన్నారు కదా, అంటే ఈ ఆర్జే రోల్ యాంకర్గా, సో అది డెఫినెట్లీ మీకు హెల్ప్ అయింది యూనో ఆ స్టేజ్లో డీలింగ్ యూనో విత్ ద ఛాలెంజ్. 3వ డిఎస్పీ గారిని పిలిచిన ఆయన రానప్పుడు ఎవరో స్టూడెంట్స్ లైటర్ విసిరారు కాళ్ళ దగ్గరికి. అంటే వాళ్ళు తప్పలేదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నది ఒకళ్ళ కోసం. ప్రతిసారి నేనే వస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. కానీ నా ఛాలెంజింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ 10,000 మంది ఆర్గనైజర్లు, డిఎస్పీ మొత్తం నా బాధ్యత. నేను ఎలా అన్నా హోల్డ్ చేయాలి అని ఒక ఏది జరిగితే అదే జరిగిందని చెప్పి అప్పటికప్పుడు నాకు నచ్చింది నేను మాట్లాడి మొత్తానికి సక్సెస్ఫుల్గా చేశానని అనిపించుకున్నాను. అది. కానీ మామూలుగా స్టేజ్ మీద మీలో ఆ భయం కనపడదు, లోపల ఫీల్ అవుతారా? ఖచ్చితంగా ఉంటుంది. అది బయటకు కనపడకుండా, గొంతులో కనపడకుండా, ముఖంలో కనపడకుండా ఎలా మేనేజ్ చేస్తారు? శృతి హాసన్ ఉన్నారుగా, ఆవిడే అందరికీ లోపలే. అంతే, ఖచ్చితంగా 10,000 గుండె జారి గొంతుకులోకి రావడం అంటే ఏంటి అనేది డిఎస్పీ గారి ఈవెంట్లో కరెక్ట్గా తెలిసింది. ఎందుకంటే గొంతులో కూడా ఎక్కడ తొనకలేదు మీరు, అది ఎలా అనేది నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే కాళ్ళు వణుకుతున్నాయి, గౌన్ వల్ల కనపడలేదు. గొంతులో వణుకు అనేది మైక్ పట్టుకుంటే కనపడదు, వినపడదు. అక్క ఆ డిఎస్పీ షోలో నేను ఉన్నాను, వాజ్ ఇన్ ద లాస్ట్ రో. అసలు ఆడియన్స్ గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఏంటి డిఎస్పీ గారు ఇంకా రావట్లేదని. 5 minutes మీరు, మేమంతా 10,000 మంది ఉన్నాము, ఎట్లా హోల్డ్ చేశారు? నేను చూసా కూడా, యూత్ అయితే స్టేజ్ మీదకి అవి ఇవి ఇసిరేస్తున్నారు, అసలు మీకు కాళ్ళు వణకట్లేదు, గొంతు వణకట్లేదు. మీరు అలా అసలు ఎలా, హౌ డిడ్ యూ గ్యాదర్ దట్ స్ట్రెంగ్త్? అండ్ ఆల్సో మీరు మాట్లాడేస్తున్నారు, యు ఆర్ హోల్డింగ్ అప్ ద ఆడియన్స్. హౌ డిడ్ యూ డూ ఆల్ దట్? అసలు ఏం చేశారు ఆ 5 minutes? ఫస్ట్ టైము లైఫ్లో 5 minutes అంటే ఇంత స్ట్రెస్ఫుల్లా అని అనిపించిన సిచ్యువేషన్ అది, అన్డౌటెడ్లీ. అయితే యాక్చువల్గా అక్కడ ప్రాబ్లము టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. డిఎస్పీ గారు రెడీగా ఉన్నారు. ఫస్ట్ టైం డిఎస్పీ గారిని ఇన్వైట్ చేసి ఏవి ప్లే చేశాను, ఏవి వేసిన తర్వాత నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాను. యాజ్ యూ హర్డ్ 1 to 10 కౌంట్. ఫస్ట్ టైం ఏవి సరిగ్గా రాలేదని సెకండ్ టైం వేశారు. తర్వాత నేను వెళ్ళి కౌంట్ డౌన్ చెప్పాను. 10 అనగానే టెక్నికల్గా డిఎస్పీ గారు వచ్చేయాలి, రాలేదు. వెనక్కి వెళ్ళిపోయాను నేను చీకట్లోకి. ఆబ్వియస్గా చీకట్లోకి వెళ్ళిపోతాం కదా. వెంటనే అక్కడికి వెళ్ళి చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, మీరు వెళ్ళి ఒకసారి హోస్ట్ మాట్లాడండి అన్నారు. మళ్ళీ వెళ్ళి మీరు విన్నట్టే ఓకే 10 కౌంట్ చేసిన సార్ రాలేదు, డిఎస్పీ గారు రాలేదు కదా, మరి మనం ఏం చేయాలి? మనం డిఎస్పీ గారు కబుర్లు చెప్పుకుందాం, డిఎస్పీ గారు పాటలు చెప్పుకుందాం, ఎవరెవరికి ఏ పాటలు కావాలి అనో 2-3 పాటలు చెప్పాను. తర్వాత అప్పటికి ఆడియన్స్ ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ ఓకే మరి ఇంకొకసారి కౌంట్ డౌన్ చేద్దామా, వద్దులేండి డైరెక్ట్గా పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్ డిఎస్పీ గారు అని మళ్ళీ వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకేదో సమ్ ప్రాబ్లం వచ్చింది. అంటే అందరూ రెడీ ఉన్నారు, సమ్ అక్కడ ఏదో లోకల్ ఇష్యూస్ వచ్చాయి, అది రాలేదు. మళ్ళీ వెళ్ళమన్నారు. రెండోసారి మనసులో ధైర్య సాహసే లక్ష్మి అని వెళ్ళాము, ధైర్య సాహసే వల్లి అని వెళ్ళాను. వెళ్ళి నించుంటే ఆబ్వియస్గా ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే, ఆ సినిమాలు మళ్ళీ నేను రిఫరెన్స్ ఎందుకు ఇస్తానంటే, మరణమా లేకపోతే శరణమా యుద్ధమా అని అడిగినట్టుగా ఆ మూమెంట్లో 10,000 మంది, నేను
నా వెనకాల డిఎస్పి గారు. ఎవరు ఏమన్నా ఆ నిమిషం ఆ రెస్పాన్సిబిలిటీ ఈ ఎంటైర్ షో మొత్తం నా భుజాల మీదే ఉంది. డూ ఆర్ డై సిచ్యువేషన్ అని మళ్ళీ చెప్పాక మళ్ళీ వెళ్ళాను, రాలేదు. అంటే అక్కడ ట్రిక్కీ పార్ట్ ఏంటంటే మీకు తెలియదు ఎంతసేపు హోల్డ్ చేయాలో కూడా. మీరు వెళ్తున్నారు మూడోసారి మళ్ళీ ఇంకా నేను అన్నా డిఎస్పి గారితో మూడోసారి వెళ్తే కొడతారు కానీ తప్పదు వెళ్తాను, ఇంకా ఇది నాకు వచ్చిన టెస్ట్ ఏమో, నా యాంకరింగ్కే మొత్తం ఇది ఒక పరీక్ష ఏమో, వెళ్తానని వెళ్ళి అందరు ఆడియన్స్తో అన్నాను, ఇంత ప్రేమ చూపిస్తున్నామా డిఎస్పి గారు అంటే, మరి లండన్ వాళ్ళు ఒక్క ప్రేమకే కాదు డిసిప్లిన్ కూడా చూపించగలమని చెప్దామా ఒకసారి అన్నాను. అప్పటికి కొంతమంది బూలైనాయి, అరిచారు, ఏదైనా మరి ఒక్కసారి మన ప్రేమతో పాటు డిసిప్లిన్ కూడా లండన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్దాము, మరొక్కసారి వార్మ్ వెల్కమ్ డిఎస్పి గారికి అని చెప్పి చప్పట్లు కొట్టి లోపలికి వెళ్ళాను, వచ్చేసారు. ఆ తర్వాత నేను ఏది మూమెంట్ వర్స్ మూమెంట్, ఒక్కొక్కసారి వర్స్ మూమెంట్ విల్ బికమ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఆ 5 minutes నా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని ఎంత ధైర్యంగా నువ్వు ఆ స్టేజ్ మీద నించున్నావు, ఎంత ధైర్యం ఉంటే అక్కడ అలా నించుంటావు. చాలా మంది అంటే వెనక్కి వెళ్ళిపోతారు, యు స్టూడ్ లైక్ ఎ రాక్ అని. ఆ ఒక్క విషయంలో ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో, ఎన్ని కాంప్లిమెంట్స్, ఎందుకంటే ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉంటది. మీకు ఒంటరిగా నిల్చున్నారు, మళ్ళీ పక్కన ఎవరు లేరు, ఎదురుగా 10,000 మంది. అటు వెళ్తే కొడతారు, ఇటు వెళ్ళలేను, ముందుకి పోలేను, వెనక్కి పోలేను. బట్ గాడ్స్ గ్రేస్, ఐ డిడ్ మై బెస్ట్.